హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి. ఈరోజు నా ఫస్ట్ ఎవర్ టాక్ షో జో టాక్స్కి అందరికీ స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో చూస్తున్న బ్యూటిఫుల్ విమెన్ అందరికీ హ్యాపీ విమెన్స్ డే. ఈరోజు నాతో పాటు కొంతమంది డైనమిక్ అండ్ ఇన్స్పైరింగ్ విమెన్ వాళ్ళ ఫీల్డ్స్లో ఒక మార్క్ తెచ్చుకున్న వాళ్ళు నాతో ఉన్నారు. ఫస్ట్ అప్ ఈవిడ ఒక పవర్ హౌస్ ఆంటర్ప్రినర్. ఇండియన్ ఎలక్ట్రానిక్ సిస్టంలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన కో ఫౌండర్ ఆఫ్ మివి. సో మిథులా దేవభక్తుని గారు ఉన్నారు. హాయ్ జ్యోతి. హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. బాహుబలి ద కన్క్లూజన్లో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి తర్వాత యాత్ర 1 and 2లో మన వైఎస్ విజయమ్మ పాత్ర పోషించిన ఆశ్రిత వేముగంటి. థ్యాంక్ యూ ఆశు ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ జ్యోతి. అండ్ ఐ లవ్డ్ ద వే ఫార్మల్ ఇంట్రడక్షన్ ఇచ్చాక థ్యాంక్ యూ ఆశు అన్న చూడు. ఐ థింక్ దట్ డిఫైన్స్ వాట్ వీ హ్యావ్ ఫర్ ఈచ్ అదర్. నెక్స్ట్ అప్ ఒక లాయర్. ఆర్ట్స్ అంటే పిచ్చి ఇవిడికి అండ్ ఫుల్ టైమ్ మదర్. అండ్ ఈరోజు మన అందరికీ బోల్డ్ అన్ని లీగల్ విషయాలు మాట్లాడుకోవడానికి మనతో ఉన్నారు వైష్ణవి పమిడిగంటం ఆశ్రిత్. హాయ్ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you for having me. Happy Women's Day to all of you. Yes. And also all the audience. నెక్స్ట్ అప్ గీతా గారు. ఈవిడ వాయిస్కి దేర్ ఇస్ నో ఇంట్రడక్షన్ విత్ మోర్ దెన్ 2300 సాంగ్స్ టు హర్ క్రెడిట్. అక్కడితో ఆపేద్దామా? అక్కడితో ఇక మొదలెడదామా? So first up, it's a little icebreaker round. So if you had to introduce yourself with one word, what would it be? Full-time mom is what I would. Very nice. Ashu? I think communication is my area, so I would call myself a communicator. Oh wow, that is a wonderful answer. Yeah. Midhula garu, you? I think I'll say independent. మీకు మీరు ఒక వర్డ్లో మిమ్మల్ని డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఏమై ఉంటుంది? I want to achieve myself being balanced. కొంచెం అదే నా ప్రాబ్లం కూడా, కొంచెం ఓవర్ థింకింగ్ ఉంది నాకు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? వాట్స్ హ్యాపెనింగ్? న్యూ షోస్, న్యూ సాంగ్స్, ఏదైనా ఎనీథింగ్ లైన్డ్ అప్? పాడాము, అవి రిలీజ్ అయ్యే వరకు మనకు తెలీదు. మన ఇండిపెండెంట్ చేసుకునేవి అవి నడుస్తున్నాయి. ఈ మధ్య లైక్ పబ్స్లో బ్యాండ్తో పాడడం అవన్నీ స్టార్ట్ చేసాం. లైక్ ఎవ్రీ సాటర్డే ఐమ్ ప్లానింగ్ వన్ ఆర్ ది అదర్ షో. అండ్ తర్వాత మొన్నే ఇండియన్ ఐడల్ అయింది. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి ఇండియన్ ఐడల్, టు సీ న్యూ టాలెంట్ కమింగ్ అప్? ఓ మై గాడ్, ఇండియన్ ఐడల్లో కూర్చున్నప్పుడంతా ఫస్ట్ సెకండ్ సీజన్ చేసినంతసేపు ఐమ్ ఐ వర్త్ ఇట్, ఐమ్ ఐ సిట్టింగ్, ఇక్కడ కూర్చున్నాను కరెక్టేనా అసలు అనేదే సరిపోయింది. ఇప్పుడు సెకండ్ సీజన్ అంతా ఎలా అంటే, ఎవరైనా ఏదైనా పాడితే అది నేను పాడగలనా, నేను ఇక్కడ కూర్చుని జడ్జ్ చేస్తున్నాను, ఈ థాట్స్ ఎక్కువ అన్నమాట. ఈ వాళ్ళంత బాగా నేను ఇది ప్రజెంట్ చేయగలనా, నేను ఇక్కడ కూర్చుని ఇలా జడ్జ్ చేస్తున్నాను, ఇలాంటి థాట్స్. థర్డ్ సీజన్ ఏంటంటే మనం అది ప్రజెంట్ చేయగలిగినా చేయలేకపోయినా అక్కడ ఉండి వాళ్ళు పాడిన దాన్ని సరిగ్గా మనం గైడ్ చేయగలగాలి వాళ్ళని అన్నది ఐ స్టార్టెడ్ డైజెస్టింగ్ అండ్ I started enjoying the process. Hoping to see you in the next season also soon. Fingers crossed. Yeah. కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి ఆశు? What are you working on? What is happening in life? Majorly my 4-year-old and my 2-year-old, they are happening in my life. But work-wise, చిరంజీవి గారితో విశ్వంబర ప్రాజెక్ట్ ఇప్పుడే ర్యాపప్ అయింది. ఐ డెఫినెట్లీ అదృష్టం సార్తో ఇలాంటి ఫేజ్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ వెన్ ఐ ఫస్ట్ గాట్ ద కాల్ ఐ వాజ్ సో హెజిటెంట్ బికాస్ అప్పటికే సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత ఐ గెయిన్డ్ వెయిట్. ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ కెమెరా ముందు రాగా. ఇన్హిబిషన్స్ అన్నీ మనకు ఉంటాయి కదా, బికాస్ దర్ ఇస్ సో మచ్ ప్రెషర్ టు లుక్ పర్ఫెక్ట్. అది నేను బ్రేక్ చేసుకోగలిగాను విత్ దిస్ ప్రాజెక్ట్ వెన్ దే గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ దట్ లేదు వీ పర్టిక్యులర్లీ వాంట్ యూ అండి, ప్లీజ్ కమ్ ఆన్ బోర్డ్ అన్నప్పుడు మై హస్బెండ్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. ఈ సెడ్ దే ఆర్ కాలింగ్ యూ, యూ షుడ్ రెస్పెక్ట్ దట్, యూ షుడ్ ఆనర్ ఇట్. సో అందుకే ఇంకా కళ్ళు కద్దుకొని తీసుకున్నాను. ఇట్ వాజ్ a great experience. In a couple of months it will be out. Let's see how Can't that wait comes. to watch you. Very Congratulations. Thank you very much. Thank you very much. Yeah. ఇప్పుడు చెప్పిన దాంట్లో I can understand you have a very supportive husband. Correct. Yes. Actually, my first project post childbirth came 6 months after my first child was born.
I remember coming to you, Apuru. Yes. Incidentally, that project was with your father, where I played Sai Kumar sir's wife. And what a coincidence, kada. Life brings you to a full circle. Antar alanti feeling ochindi. I remember her calling me once. Very important. Asking, should I take up this Correct. project? Outdoor shoot undi with a baby. How will I manage? I think I told you go ahead. Yes, she said that, and I'm very glad I spoke to her and people like her, because I remember midnight shots avanni chestunnappudu there was a rain sequence. I would feed the child, come back, do the scene, go feed the child again. Yatra 2 పులివెందల్లో ఆ పొలిటికల్ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఫీడ్ ద చైల్డ్, డూ ద సీన్, ఫీడ్ ద చైల్డ్. అప్పుడు గిజిగిజిగా హెక్టిక్గా అనిపించిన తర్వాత వెన్ యూ లుక్ బ్యాక్ ఎట్ ఇట్, ప్రైస్లెస్ మెమరీస్ అండి ఇవన్నీ. Kudos to you, and that's really టు ద టీమ్ ఆల్సో అండి, లేకపోతే ఇంపాసిబుల్. సో అలాంటి ఆపర్చునిటీ రావడం అండ్ ఆపర్చునిటీ నేను చేయగలగడం, బోత్ ఐ థింక్ వర్క్డ్ అవుట్. ఫర్ దట్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. Midhula garu ఇప్పుడు please tell us about mivi. I have seen last 2 years back what mivi was and what is mivi today. Incidentally, I and my husband came back in 2015. Okay. 2025. So I know, 10 years 10 అయింది. years. 2016లో మివి లాంచ్ అయింది, బట్ వర్క్ అదంతా మేము 2015 నుంచి స్టార్ట్ చేసాము. సో ఇవాళ చూస్తుంది ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ 10 years ఆఫ్ వర్క్, డే అండ్ నైట్ దట్ హ్యాస్ బీన్ పుట్ ఇన్. సో గ్రోత్ చాలా బాగుంది మివిది. మీకు తెలిసే ఉంటుంది, మివి ఈజ్ ద ఫస్ట్ ఆడియో కంపెనీ టు స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో మేము వచ్చినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నాం. వీఆర్ బోత్ వెరీ యంగ్ అనమాట, 20sలో ఉన్నాం. ఉద్యోగాలు మానేసి చేసేద్దాం పొడిచేద్దాం అని వచ్చాం. దెన్ వీ రియలైజ్డ్ ఇండియాలో ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. సో ఎవరిని హైర్ చేసుకోలేకపోయాం, టీమ్ డెవలప్ చేయలేకపోయాం. దానికోసం 5 years వర్క్ చేసి 2020లో ఇండియాస్ ఫస్ట్ ఆడియో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసాం. ఈ ఇంకొక 2 monthsలో వీ విల్ బీ అన్వేలింగ్ 2 lakh square feet ఫెసిలిటీ, ఇండియాస్ బిగ్గెస్ట్ ఆడియో R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫర్ ఆడియో. Oh wow, that's really great. And థ్యాంక్ యూ. Vyshnavi garu, what is it like being a lawyer? So meer cheppandi. Basically, I come from, as you said, come from a lawyer background. My grandfather is a retired high court judge anamata. మా అంకుల్, మా ఫాదర్, ఇప్పుడు మా ఇద్దరు అన్నలు అందరూ లాయర్సే. సో ఇంట్లో చిన్నపిల్లలు మనం అనుకుంటూ ఉంటాం, పిల్లలు చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ హోల్ థియరీకి నేనే ఒక ఎగ్జాంపుల్. యాజ్ గ్రోయింగ్ అప్ ఐ హ్యాడ్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్సో, లైక్ మై మామ్స్ ఆర్ వెరీ దేవుడు భక్తి, అండ్ దెన్ మ్యూజిక్, షీఈస్ అ మ్యూజిషియన్. సో తన దగ్గర నుంచి ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ దాట్ సైడ్ ఆల్సో. అండ్ ఐ పర్సనలీ లవ్ ఆర్ట్స్, and music is something that, in fact, I married my husband for the sole reason that he loves music. So we both bonded on that. So all these kind of shaped me to what I am today. మన సినిమాలో చూపించినట్టే ఉంటుందా కోర్ట్స్? అసలు ఉండదండి. Now you have access to courts. Okay. సో మీకు యూట్యూబ్లో ఫుల్ యాక్సెస్ ఉంది, లైవ్ కోర్ట్ స్ట్రీమింగ్ నడుస్తుంది. సో మీరు ఎనీ టైం మీరు చూడొచ్చు, ఓపెన్ అడుగుతారు, ఆర్డర్ అలా అని చెప్పడం, అట్లా అది అలా అరిచారనుకోండి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వేసేస్తారు. సో యూ హ్యావ్ టు బి వెరీ వెల్ బిహేవ్డ్. దెర్ ఆర్ రూల్స్ దేర్. ఇట్లా కాలు మీద కాలు కూడా వేసుకోకూడదండి. ఐ డోంట్ నో, యాజ్ అన్ ఇంటర్న్షిప్ చేస్తుంటాం కదా కోర్ట్స్లో, వెళ్ళిపోయి హాయిగా కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నా. నాకు చూడండి ఎంత ఇగ్నరెంట్గా, చిన్న కాలేజ్లో ఉన్నప్పుడు సడన్గా అక్కడ నుంచి ఎవరో వచ్చి ఫస్ట్ కాల్తీ అదొక పెద్ద ప్రాబ్లమే అనుకోవచ్చు. బట్ ఇట్స్ అ వెరీ ఆర్గనైజ్డ్ ఎన్వైరన్మెంట్ అండి. మీకు ఫ్రీ క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. అమ్మో చాలా. లైక్ వెన్ ఐ గెట్ డౌన్ ఫర్ అ వాక్ ఆల్సో, ఇఫ్ సంబడి ఈస్ పాసింగ్ బై, ఎవరైనా వెళ్తూ కూడా మా బాబుకి నిన్న కొంచెం ఫీవర్ వచ్చిందండి, ఏం చేయాలి ఏంటి. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ టైమ్ వీఆర్ లైక్, సమ్టైమ్స్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. లైక్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్, అండ్ ఇట్స్ లైక్ అట్లీస్ట్ వాళ్ళ ఐ మీన్ ఎగ్జామిన్ చేసి ట్రీట్ చేయకపోయినా ఐఎమ్ హెల్పింగ్ దెమ్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అన్నది. సో అండ్ ఇంట్లో హెల్పర్స్ కానీ స్టాఫ్ కానీ దే మోర్ దెన్ హ్యాపీ. అమ్మ మా పిల్లకి బాగాలేదంటే ఇంట్లో మెడిసిన్తో పాటు ఇచ్చి పంపిస్తాను. సో ఇట్ ఈస్ లైక్ పీడియాట్రిక్స్ కొంచెం కిడ్స్ అనేసరికి ఓవర్ కేర్, వీఆర్ మోర్ వరీడ్. ఇప్పుడు మనకి నొప్పి వస్తే సర్లే టాబ్లెట్ వేసుకుందాం, 2 రోజులు తగ్గపోతే వెళ్దాం అనుకుంటాం. బట్ వెన్ ఇట్స్ పిల్లలంటే అప్పటికప్పుడు. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఆఫ్టర్ యువర్ అ మదర్ you become half doctor. Now anyone asks me travel lo nausea, my friends call me up because I literally had my daughter when I was 24. So all my friends are having kids now. So I'm like నేను వాళ్ళకి ఫుల్ ఇస్తుంటాను,
ఏముంది ఆండమేస్ తీసుకెళ్ళండి ఇలా ఐ గివ్ దెమ్ Experienced mother is half pediatric. ఇంకొక హాఫ్ వి బికమ్ లాయర్ like ఆల్సో. they also say half patient is half doctor. And now with the AI and Google and everything else, and It's scary, actually, especially with medicine. very very I mean Especially with medicine. you can't interpret what is happening. అది ఏది అడిగినా ఒకటే ఆన్సర్ ఇస్తుంది అది. నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు అన్ని చదివేసుకొని వెళ్తా. ఇదన్నా మరి ఆన్లైన్ ఇది మా డాక్టర్ ఆవిడ నన్ను ఇంకా నువ్వు వెళ్ళవా, నేను చెప్పాను కదా ఏం లేదని, ఆ పిల్లని తీసుకొని ఆన్లైన్ ఇది చెప్పారు, ఈ నొప్పి వస్తే ఇలా అన్నారు, డోంట్ యూ థింక్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అంటే, సరే నువ్వు వచ్చి కూర్చో అన్నట్టు షీ లుక్ ఎట్ మీ. I know, actually, you know, nowadays, Information is not the problem. How we perceive the information is the problem. how you apply it How you also, apply application. దానికి ప్రొఫెషనల్ అది కావాలి కదా. But there is also a lot of misinformation. ఇది తింటే అది అయిపోద్ది, లేకపోతే అది టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ అబౌట్ హెల్త్ అండ్ మెడిసిన్. yes. సో ఇట్స్ డెఫినెట్లీ డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకోవడం వేరు, ఊరికే ఆన్లైన్ చూసేసి డైట్లు కూడా అండి ఆన్లైన్ చూసి ఇష్టం వచ్చిన డైట్స్ ఇప్పుడు చేసి. మన ఆన్లైన్లో ఒక రీసెంట్గా చూస్తే కొంతమంది ఇది తినమంటారు, కొంతమంది ఇది వద్దంటారు. నా పీపుల్ ఆర్ రియలీ కన్ఫ్యూజ్ లైక్ వాట్ టు డూ, వాటర్ ఎప్పుడు తాగాలనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్. హాట్ వాటరా కోల్డ్ వాటర్ తాగాలా, సో అన్నం ముందు తాగాల తింటా తాగాల అసలు తాగాలా వద్దా. సో ఇప్పుడు విమెన్స్ డే ఈవెంట్ జరుగుతోంది, సో అవార్డ్స్ ఇస్తున్నారు. సో మీరు ఆషు, వాట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్ వుడ్ యూ విన్? ఏది గెలుచుకోవచ్చు? వాట్ సూట్స్ యూ ద టైటిల్? Oh, title? I can't give my own title. Somebody else has to give the title. It won't be nice. Oh, you should tell me actually. డెఫినెట్లీ ద బెస్ట్ పర్ఫార్మర్. So sweet. I take the award. సో మీరు బిజినెస్ విమెన్ ఆఫ్ ది ఇయర్, ఆంటర్‌ప్రెన్యూర్ వచ్చాయా ఏమైనా ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్? అంటే అండి ఐ డోంట్ బిలీవ్ ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఇస్ రిక్వైర్డ్. వస్తే ఐఎమ్ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్, బట్ దానికోసం ఐఎమ్ నాట్ వచ్చిన రోజు హ్యాపీ, గుడ్, వీఆర్ డూయింగ్ గుడ్ వర్క్, ఇట్స్ ఆల్సో రికగ్నిషన్, సో ఇట్ మేక్స్ మీ హ్యాపీ. అవార్డ్ కావాలని ఎప్పుడు అనుకోండి, బిజినెస్ ఇంత గ్రో అవ్వాలని. యాజ్ అ ఉమెన్ వాట్ అదర్ కేటగిరీ వుడ్ యూ విన్? బెస్ట్ కోఆర్డినేటర్ లేకపోతే బెస్ట్ మల్టీ టాస్కర్ అలాంటివి ఏమైనా తీసుకుంటాం. యా, సో ద నెక్స్ట్ సెగ్మెంట్ ఇస్ రియాలిటీ చెక్. సో డెఫినెట్గా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది. సో లైక్ హౌ ఫర్ మీ, మై ఇన్స్టెన్స్, I had two good news on the same day. One thing is I got an MD pediatric seat. Same day, Adyato my pregnancy was confirmed. Wow. So it was like two things. Once అంటే opportunity రావడం అది వదులుకోవాలా, because being అప్పుడు pregnancyలో will I be able to go and do my post graduation, because PG life is very tough. So it is like continuous night duties and all of this happens. సో నాకు రెండు వచ్చినప్పుడు ఐ గేవ్ ఇట్ అ థాట్, యునో, అసలు షుడ్ ఐ మేబీ కంటిన్యూ ప్రెగ్నెన్సీ అండ్ దెన్ టేక్ అ బ్రేక్, నెక్స్ట్ ఇయర్ ఏమైనా పీజీ జాయిన్ అవుదామా, లేదంటే ఏం చేయాలి, ఆర్ షుడ్ ఐ టేక్ అ బోత్? ఇట్స్ లైక్ బేబీ ఇస్ ఐ కెనాట్ డూ మచ్, బట్ పీజీ సీట్, బికాస్ ఫస్ట్ మనం ఎప్పుడు దాని మీదకి వెళ్తుంది కదా. సో మేబీ కెరియర్ ఇప్పుడు వదులుకొని నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుదామా, నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దామా అన్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ నో, షీ ఈజ్ మై లక్కీ చమ్. షీ అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్. నాకు ప్రెగ్నెంట్ అన్న వెంటనే ఐ థాట్ ఓకే అమ్మాయే అవ్వాలి అన్న కోరిక ఎక్కువ ఉండింది. సో వాట్ హూఎవర్ ఇట్ ఈస్ నా లక్కీ చమ్, బికాస్ దట్ దిస్ డే దట్ ఈస్ కన్ఫర్మ్డ్ అండ్ ఐ గాట్ మై సీట్ అండ్ ఐ వెంట్ అహెడ్. So it was the most toughest journey. That's I so cute. felt really like True accomplishment. Yeah, I was like a certificate this, so I was so emotional. And that exams time, my last final year, when I had to submit my thesis, and idemo buddidi, and it was like when I sent her to with my mom, and that 1 month I missed her, and then ultimately when I took it, yeah, I achieved it. మీకు న్యూ బేబీ పుట్టిన తర్వాత గోయింగ్ ఇన్ టు నియోనేటల్ ఐసీయూ మస్ట్ హ్యావ్ ఆల్సో టేకెన్ అ లాట్ ఆఫ్ టోల్ కదా, సీయింగ్ స్మాల్ కిడ్స్ గోయింగ్ త్రూ అ లాట్. యాజ్ అ మదర్ ఇమీడియట్లీ చేంజ్ మనం తీసుకోలేము, అంటే ఇఫ్ ఇట్స్ నాట్ అవర్ కిడ్ ఆల్సో, సో దట్ ఆల్సో మస్ట్ హ్యావ్ బీన్ వెరీ స్ట్రెస్ఫుల్. So like you said, 6 months postpartum, you had to get to work, and how did you manage? The particular దానికి I'd like to give credit to Anushka Shetty garu, Jyoti. My first movie was Bahubali and my first co-actor was Anushka Shetty. I don't think I could have asked for a better launch. So she told me something. She said, remember one thing, ఈ జర్నీ స్టార్ట్ చేయబోతున్నావు నువ్వు, యువర్ కోర్, నీ ఒరిజినల్ నీ కోర్ ఏంటో
నెవర్ ఫర్గెట్ దట్. Always be in touch with who you are. Nothing ante you can be here for the long haul, but you should not change. Hold on to that because that's your identity. అదెందుకో నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అండ్ ఐ రియలైజ్డ్ దట్ బికాస్ వన్స్ యూ స్టార్ట్ చేంజింగ్ ఫర్ ద ప్రెషర్ ఆఫ్ ఇట్, అది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో షీ సెడ్ హ్యావ్ యువర్ కోర్ సో స్ట్రాంగ్ and give importance to your family, but at the same time quality work kuda chesko. Don't leave dance. These are some of the suggestions she gave me and I actually applied all of them. Reality check vachesi was when I was pregnant for the first time with my first child, 8 months pregnant, Delta variant, COVID positive. 2021 COVID positive, 8 months pregnant. Oh God. అప్పటి వరకు ఆల్ వైటల్స్ వర్ నార్మల్, ఎగురుతూ గెంతుతూ ఉన్న ప్రెగ్నెన్సీ suddenly became extremely dark because the kind of news you see on TV can completely screw this part of your mind. ఆ డౌన్ టైంలోనేనండి we realize who actually cares for us అనేది. దట్ ఎంత ఎగ్జాషన్ ఉన్న డెల్టా వేరియంట్లో అప్పుడు విపరీతమైన ఎగ్జాషన్ వచ్చేస్తుంది, your bones will feel weak. I'm like, okay, I don't just have to take care of myself, I have to make sure this child inside me comes out safe into the world. So that did something to me, and correctga I think after that, I think my acting also changed. I like to believe that. Now coming to this అండి, మీ జర్నీలో మేమంతా మాకు కనిపించే గ్లామరస్ పార్టే చూస్తున్నాం. సో వాట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ జర్నీ? టైమ్ మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ నా వరకు. అదర్వైజ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఆల్ ఐ హ్యావ్. టఫ్ అంటే ఒక చిన్న సిచ్యుయేషన్ ఉంది, ఇంటర్నెట్ షూట్ అవుతున్నప్పుడు మాకు బ్రేక్ ఇచ్చేవారు కానీ చిన్న గ్యాపే, అంటే లైక్ హాఫ్ అన్ అవర్ ఆర్ ఒక పావు గంట అలా ఉండేది. నేనేమో ఫీడింగ్ మదర్ని, నాకేమో మిల్క్ వచ్చేస్తూ ఉండేది. వీక్కి 1 day కదా, నేను మళ్ళీ వీక్ అంతా ఫీడింగ్ ఇచ్చి ఆ 1 dayకి నేను ఇవ్వకపోతే నాకు మిల్క్ వచ్చేస్తూ ఉండేది. ఏ డ్రెస్ వేసుకున్నా అది టైట్ అయిపోయేది, పెయిన్స్ వచ్చేసేవి. అలాగని నా కోసం ఒక 100 మందిని వెయిటింగ్ పెట్టలేను. అక్కడ వాళ్ళకి డబ్బు, వాళ్ళు బాంబే నుంచి వచ్చి చేస్తారు, వాళ్ళది అంతా హార్డ్ వర్క్. సో నాకు అదొక్కటి కొంచెం నేను లోపల ఏదో ఒకటి మేనేజ్ చేసుకుని సర్లే అనుకుని పక్కకి వెళ్ళిపోయి, అది పంప్ చేసేంత టైం ఉండేది కాదు. అలాగని పిల్లాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టలేను. అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అని చెప్పచ్చు. సో మీరు ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అన్నారు కాబట్టి ఎనీథింగ్ మీరు ఏమైనా దాని గురించి వర్క్ చేశారా? ఏదైనా బుక్స్ చదివారా, లేదంటే మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? అందరికీ ఒక్కొక్క గోల్ ఉంటుంది కదా, నాకు ఎవ్రీడే గోల్ అది, రేపటి నుంచి అది అన్నమాట లాగా ఉంటుంది అది. కానీ నాకు తగ్గట్టుగా ఏదో ఒకటి రేపటి నుంచికి దాన్ని బ్రేక్ చేసేది ఏదో ఉంటుంది. మా అమ్మ రోజు రాత్రి పడుకుని పొద్దున్నలే అందనుకోండి, ఆ రోజు రాత్రే రికార్డింగ్ వస్తుంది, ఆ నెక్స్ట్ డేనే ఆ సర్కాడియన్ రిథమ్ దాన్ని అంటే ఆ రిథమ్ అంతా పోతుంది. సో ఇప్పుడు ఏదైనా షో ఉంటే దానికి ముందు ప్రిపరేషన్ ఉంటుందా? ఇది తినాలి, ఇది తాగాలి, అలా ఏమైనా చేసుకుంటారా మీరు? మరీ చల్లటివి తాగినా 2-3 పాన్లు వేసుకున్నా మొద్దు బారిపోతూ ఉంటుంది నోరు. అలాంటి చిన్నవి చూసుకోవాలి. సో ఇప్పుడు మీ పాప నేర్చుకుంటానా సంగీతం? నేర్పించాలి. నాకేమో ఆన్లైన్లో నేర్పించడం అసలు ఇష్టం లేదు. సో మీరు నేర్పిస్తారా, ఇంకో వేరే గురువా? నేను నేర్పించాను. అవును, కరెక్ట్. నాకు రాదంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్పించాను, బేసిక్స్ వచ్చు కానీ నేను బేసిక్స్ కూడా నేర్పించాను. వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర నేర్చుకుంటేనే కరెక్ట్. సో సో వాట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ నౌ ఇస్ ఏంటంటే లోయెస్ట్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. సో హూ ఇస్ దట్, బికాస్ దిస్ ఇస్ ఇప్పుడు ఉమెన్స్ డే కాబట్టి, వన్ ఉమెన్ హూ స్టూడ్ బిహైండ్ యూ ఆర్ సపోర్టెడ్ యూ. ఈకో అంటే బాగుంది ఇక్కడ. ఈకో నేను చెప్పిన పేరు అమ్మ 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 and it can be in chorus. Yes. Oh, that's great. ఎస్పెషలీ మన వల్నరబుల్ జోన్లో ఉన్నప్పుడు అమ్మలు కనిపించకపోతే ఐ డోంట్ నో, ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ గాన్ మ్యాడ్. మిథులా మీకు? అబ్సల్యూట్లీ మై మదర్ అండి. మా అబ్బాయి పుట్టేటప్పుడు ఐ ఆస్క్డ్ హర్, వచ్చి 6 నేను ఇంటికి వెళ్ళాల, బికాజ్ వీఆర్ రన్నింగ్ ద కంపెనీ. అయితే నువ్వే ఇక్కడికి రా, నేను రాను, డెలివరీ ఇక్కడే, ఐ విల్ హ్యావ్ మై డెలివరీ. అండ్ ఐ వాజ్ వర్కింగ్ టిల్ ద లాస్ట్ డే, డెలివరీకి వెళ్ళే ముందు వరకు. సో షీ కేమ్, దెన్ ఐ టోల్డ్ హర్ ఓకే 6 months హెల్ప్ చేయని.
సో మా అబ్బాయి టర్న్ 6 years. అండ్ మామ్ స్టిల్ అరౌండ్. భద్రంగా పెట్టుకోండి అలాగే, అమ్మని ఎక్కడికి పంపించద్దు. మనం ఇంట్లో పిల్లలు బాగా ఉన్నారు, అమ్మ ఉంది బాగున్నారు పిల్లలు, సో మనం ఇక్కడ పీస్ఫుల్గా చేసుకోవచ్చు పని. లేట్ అయినా 12ంటికైనా ఏ టైం అయినా మనం చేసుకోవచ్చు. కిడ్స్ ఆర్ ప్రాపర్లీ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ అనే పీస్ ఇస్ ఇన్సర్మౌంటబుల్ విత్ ఎనీథింగ్ ఎల్స్. అవును, మనకి ఫోన్ కాల్ రాకుండా మనం పీస్ఫుల్గా ఉండి అంటే ఇట్స్ ఇనఫ్, వీ కెన్ డూ మచ్ మోర్. ఇందాక అన్నట్టు జ్యోతి, యూ సెడ్ ట్రెడిషనలీ డెలివరీస్ కోసం అమ్మల దగ్గరే వెళ్ళేవాడు. యూ సెడ్ దట్ నో యాజ్ అ కస్టమరీ దిస్ థింగ్. నవ్ ఐ ఫీల్ ఇట్స్ లాజికలీ ఆల్సో ట్రూ. ఎందుకంటే ఆ పోస్ట్ పార్టమ్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్తో మనం ఎప్పుడేమంటామో మనకే తెలియదు. ఆ జోన్లో యూ కాంట్ రిస్క్ యువర్ రిలేషన్షిప్ విత్ ఎనీబడి ఎల్స్. ఎవరు ఎలా తీసుకుంటారో అర్థం కాదు. ది ఓన్లీ పర్సన్ హూ విల్ టేక్ యువర్ నాన్ సెన్స్ ఇస్ యువర్ మదర్. లైక్ అ పంచింగ్ బ్యాగ్, బికాస్ ఇప్పుడు సేమ్ థింగ్ ఇంకెవరిదైనా స్నాప్ చేస్తే అక్కడ ఏదో డ్యామేజ్ అవుతుంది అందులో, ఆ బాండ్లో. యూ కాంట్ టేక్ దట్ లిబర్టీ. బట్ ద ఓన్లీ టైమ్ యూ రియలీ అండర్స్టాండ్ వాట్ యువర్ మామ్ ఇస్ అంటే ఆ సహనం అంటారు. అవునవునవును. వన్స్ యూ బికమ్ అ మదర్, నాకు అసలు మా మమ్మీ ముందర ఎప్పుడు ఐ టు ఫైట్ విత్ హర్ ఆల్ ది టైమ్ యాజ్ అ టీనేజర్, ఒక రిబెల్ బిహేవియర్లో. బట్ ఆఫ్టర్ బికమింగ్ అ మదర్ ఎక్కడికో వెళ్ళిపోయింది మా మమ్మీ స్టాండర్డ్. మా అమ్మ ఒక స్టెప్ ముందుకెళ్ళి, నౌ మై 2-year-old is a little, you know, challenging sometimes to deal with. My mom is like, అమ్మయ్య ఇప్పుడు నీకు నా బాధ తెలుస్తుంది. దే టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ సెల్ఫ్ ప్లెజర్ ఇన్ దట్. కరెక్ట్ నా ఇప్పుడు ఉంటుంది అని. వాళ్ళని ఏమైనా ఒక మాట అంటే, ఆ రోజు నేనంటే నా మీద నీకు కోపం వచ్చింది, ఇప్పుడు నువ్వు నీ కూతురుని అంటున్నావు. సడన్లీ గ్రాండ్ మామ్స్ హావ్ జెంటిల్ పేరెంటింగ్ థింగ్. మై మామ్ జస్ట్ డజంట్, దాన్ని ఎందుకు అలా అంటున్నావు, ఆడపిల్లలు ఎలా అలా అనకూడదు నాన్న. అదేంటి హిందీ ఎగ్జామ్ ముందర నన్ను బాగా కొట్టావు నువ్వు ఒకసారి. సడన్లీ రూల్స్ ఆల్సో చేంజ్. బట్ యు నో, ఇందాక అడిగిన క్వశ్చన్ ఐడ్ లైక్ టు రీఆస్క్. మదర్ కాకుండా I know. why don't we talk about one other woman who has contributed? For me, it is definitely my mother-in-law. Because I was in Belgaum doing my post-graduation. ఆద్యాని కంప్లీట్గా ఆవిడ పెంచారు. సో నేను వెళ్ళానంటే వన్స్ ఐ స్టెప్ ఇన్ టు ద హాస్పిటల్, ఐ నెవర్ గాట్ అ కాల్ లైక్ ఇది అయింది, ఇలా చేసింది, పాలు తాగలేదు, ఆర్ జ్వరం వచ్చింది, నెవర్. So for me it is definitely without her it wouldn't have been possible to finish the course. For me, I think I had a support system. Like my sister is she's a doctor, oncologist. లేదు నాకు అవసరం, యూనో మమ్మీ ఊరు వెళ్తుంది, నువ్వు వచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. షీ ఆల్సో హ్యాస్ అ స్మాల్ చైల్డ్, 2 years అనమాట. కావాలి అంటే all 3 kids ఒక్కటే all 3 kidsని టేక్ కేర్ చేస్తుంది. ఓకే, యూ డోంట్ వరీ, ఐ గాట్ దెమ్. సిమిలర్లీ మై మదర్-ఇన్-లా కమ్స్ వెన్ ఎవర్ ఐ కాల్. విజయవాడలో ఉంటారు, బట్ ఫోన్ చేసి అత్తయ్య మమ్మీ ఉండట్లేదు, ఫ్యూ డేస్ యూ కమ్. మై ఫ్రెండ్స్, మై 2 best friends, నాకు ఏ ఇరిటేషన్ వచ్చినా వాళ్ళు యూఎస్లో ఉంటారు, బట్ ఐ జస్ట్ లైక్ కాల్ అండ్ లైక్ ఇంకొక గంట సేపు అసలు వాళ్ళు చేశారు, యు నో దట్ ఆల్ దట్ ఫ్రస్ట్రేషన్ యూ వాంట్ టు వెంట్ అవుట్. అది అండ్ దే ఆర్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో దోస్ టూ, లైక్ ఎనీ టైమ్ ఐ కాల్ సో దట్ ఐ కెన్ కామ్ బ్యాక్ అండ్ సే ఓకే అది ఫస్ట్ వెంట్ అవుట్ చేసుకున్న తర్వాత విల్ బి లైక్ పర్లేదు చిన్నదే అనిపిస్తుంది, సిస్టమ్ నుంచి బయటకు వచ్చారు. సో దట్ not one but that ecosystem of having that few women that were able to support in different ways at different times, that is very a huge blessing. Friends are like, they're so precious. Most important. I know. నేను ఏదైనా ఫోన్ చేస్తే మన టోన్ ప్రకారం చెప్పేచ్చు. ఏంటి ఆనందంగా ఉన్నావు, పేషెంట్స్ ఎక్కువ వచ్చారా, లేదండి ఏంటి పిల్లలు పడుకున్నారా, అలాగే అల్లరి చేయకుండా. And if they know you well enough, chat lo kuda they can sense, is everything okay అని అడుగుతారు. Yeah, I know. It is అంటే it's a blessing to have these yes. friends. But I'll also be honest, appudapudu it can also happen in the journey that some women may not support you as much as you expected them to. Yeah, absolutely. Could also be friends and family, adi kuda avvachu. Daniki kuda manam prepared ga undali. Will everybody watch you grow and go ahead? I don't know. ఈ గిల్ట్ ఫ్యాక్టర్ అనేది ఇట్ ఈస్ దే ట్రై టు పుట్ ఇట్ ఇన్ అస్ దో వేర్ దో మనకి లేకపోయినా. ట్రై టు గిల్ట్ ఫ్యాక్టర్ కదండి, దే ట్రై టు పుట్ యూ డౌన్ దట్ యు ఆర్ నాట్ దే ట్రై టు పోర్ట్రే దట్ యు ఆర్ నాట్ ఎ గుడ్ మదర్, హ్యాండ్స్ ఆన్ మదర్. ఎక్కడో ఒక లూప్ హోల్ కోసం ఎదుగుతారు. దే విల్ ఆల్వేస్ బి మల్టిపుల్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. యాజ్ ఎ జనరేషన్ మనకి ఇష్యూ ఉంది దట్ యు సీ అనదర్ ఉమెన్ కొంచెం
ఏదో ఉంది, ఏదో ఉందిలే. Can you give your perspective on this, Andy? See, I'll tell you why I'm saying this. If you see a woman fully successful, ఏదో ఉందిలే, ఏదో చేసిందిలే అనేది మనం ఎందుకో అది లెట్ ఇట్ బి మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ మరి ఏంటో తెలీదు, ఒక రాంగ్ మైండ్ వెళ్ళిపోతుంది. సో అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న దాంట్లో మీకు మీ జర్నీలో పోస్ట్ పార్టమ్, ఐ నో ఇట్ ఇస్ సో డిఫికల్ట్. సో అప్పుడు మీకు మీ మదర్ కాకుండా, మదర్ మనకి ఎప్పుడు అడిగినా అడగకపోయినా ఆవిడ సపోర్ట్ చేస్తారు. సో ఇంకెవరు మీకు సపోర్ట్ చేసిన వ్యక్తి ఆ మూమెంట్లో? సో వెన్ ఐ వెంట్ ఫర్ మై డెలివరీ, అక్కడ మై మదర్స్ వర్కింగ్, షీ హ్యాస్ స్కూల్స్, సో షీఈస్ ప్రిటీ బిజీ. బట్ మై గ్రాండ్ మదర్ వాజ్ ఆల్వేస్ ఎట్ హోమ్ అండి. షీ ఈజ్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అట్ ఆల్. ఆమె అసలు చదువుకోలేదు. షీ ఈజ్ సచ్ అ సెన్సిబుల్. అంటే ఆమెకి లైఫ్ గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల షీ గేవ్ మీ ద మోస్ట్ అమేజింగ్ అడ్వైజెస్. ఈ టైంలో నీకు ఇలా అనిపిస్తుంది, కొంచెం లో అనిపించవచ్చు, నువ్వు యంగ్ ఉన్నావు, నీ ఫ్రెండ్స్ అందరు బయట ఉండొచ్చు, you'll be feeling a little low. Don't fall into that kind of an emotion. Look at your child. Be around positive environment. She used to talk to me about the most amazing things. She gave me an advice second time after my second baby. She gave me a wonderful advice which I didn't know. She told me, right now చిన్నోడు ఉన్నాడు, పెద్దదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, వాడిని పాలిచ్చి పడుకోబెట్టేస్తే వాడు నిద్రపోతాడు, బట్ ఆ పెద్దదాన్ని నువ్వు దగ్గర పెట్టుకోవాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దట్ యూ గివ్ యర్ ఫుల్ అటెన్షన్ టు యువర్ elder one. So I used to really kind of experimented with her advice, that I told I used to tell my daughter, Anaga, I think I love you more than Tammudu. I think I want to be with you more. This really changed that a sibling rivalry anedi raakunda. These kind of advices that I got from my grandmother. So that sibling rivalry annadi, it is definitely it is there, and I think as parents maname we have to make sure, and for new parents who are expecting their second baby, this is what it is. So my experience valla mem cheptunnam. So it is like, spend more time with your firstborn and give them that extra attention and reassurance. Now we are going to our third segment, which is the power play. So I would start with Midhula garu. So ippudu ee generation women who wants to be an entrepreneur, what is that one advice that you would give them? First thing, I don't think there is a separate advice for women and men. Yes, we are equals. Yes. So entrepreneurship is actually a lonely journey. మనం సక్సెస్ అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ గెటింగ్ మోర్ కాంటాక్ట్స్, యూ విల్ స్టార్ట్ గెటింగ్ మోర్ హెల్ప్. కానీ ఇనీషియల్ ఫేజ్ ఇస్ మోర్ లోన్లీ. యూ విల్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ ఐడియాస్ ఆర్ చీప్. ద పీపుల్ దట్ కెన్ ఎగ్జిక్యూట్ దెమ్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ. సో entrepreneurship is a very hard journey. Walk into it with your eyes open, saying that I'm going to go through this. But then once you walk in, it will only fail the day you give up. Until you say I don't give up, ఇబ్బందులు వస్తానే ఉంటాయి. ఎంత పెద్ద కంపెనీ అయినా ఇబ్బందులు వస్తానే ఉంటాయి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ఫిగరింగ్ ఇట్ అవుట్. విమెన్కి ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ 10 times హార్డ్ ఫర్ మెన్, ఇట్ విల్ బీ 100 times మోర్ హార్డర్ ఫర్ విమెన్. యూ జస్ట్ సేమ్ థింగ్, యూ వాక్ ఇన్ టు ఇట్ సేయింగ్ దట్ it's hard, ante, that's the reality of it. I have to get it done. What do you think about this entire Shark Tank? And people are actually more than anything, they are fascinated to go there to present something, and they are getting funds. And what is your entire opinion on it? It's an absolutely lovely platform. నేను బిజినెస్ స్టార్ట్ చేయకముందు యుఎస్ షార్క్ ట్యాంక్ అబ్సెసివ్గా చూసేదాన్ని. ఇట్స్ అ లవ్లీ ప్లాట్ఫామ్ టు గెట్ యువర్ బ్రాండ్ ప్రమోటెడ్. ఒకటి కానీ షార్క్ ట్యాంక్లో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, బిజినెస్ని ఒక సర్టన్ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాతే యూ విల్ గెట్ ఎంట్రీ ఇన్ టు షార్క్ ట్యాంక్. బట్ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ ఎట్ ఆ డ్రీమ్లోనే చేద్దాము అనే దగ్గర ఉండిపోతున్నారు. కానీ అప్కమింగ్ జనరేషన్కి షార్క్ ట్యాంక్ లాంటి షోస్ చూసి, ఓ నాకు కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయాలని ఉంది, దీస్ ఆర్ ద డిఫరెంట్ పాసిబిలిటీస్, ఈవెన్ టర్మినాలజీ, నేను ఇవి చూసుకోవాలి, ఒక P&L అంటే ఎలా ఉండాలి. సో it's a beautiful show. It is definitely encouraging a lot of entrepreneurs. You just should be more grounded, should not get carried away by saying, okay, నేను షార్క్ ట్యాంక్లో ఒకసారి కనిపిస్తే ఇంకా బిజినెస్ సక్సెస్ అయిపోయినట్టే. there are a lot of failure stories also. So make sure you are grounded and use the platform in the right way. ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్న యంగ్ గర్ల్స్కి
how important is our roots, like you said, Bharatanatyam gani ilantivi, for a performer? Does it give you that extra edge over others who are not really trained, okay, in dance classical forms? And the second thing is, what are the skills ఇప్పుడు చిన్నప్పుడే, if they have made up their mind that they want to be an actress or all that, now that even YouTube has become a big platform, so what is that advice that you would give, like, to the young girls who wants to get into this industry? Okay, I'll just break your question into different compartments, because oka area is different from another area. Has formal classical dance training helped me in acting? Yes. But adokkate saripotunda? No, because acting lo it's a 24 crafts streamlining coming together to make one film. ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం కష్టపడితే ఒక్క సినిమా తయారవుతుంది. In 1 second we give the judgment. బాలేదు or First half one, second half బాలేదు. Only the 100 people or 200 people who worked on it will know the heart pain. Oh, అవ్వలేదా అని, because they put in their blood and sweat to do it. So it is a very technical process అని అర్థమైంది నాకు. Whereas ఆర్ట్స్లో ఒక లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మన ప్రిపరేషన్ వేరు. And in fact live performances are harder because you cannot do a retake. Whereas if the shot is not good, you can always give another take. So konni ala differences unnai. They are two different fields. But has the art of expression helped me in my characters today? Yes, it is extremely helpful, because chinnappat nunchi you learn to emote. Now coming to the industry, things have changed from what they were 20 years ago, 40 years ago and today. Today it is a far more professional space. There are acting institutes where you can completely groom yourself. వాళ్ళు మొత్తం వర్కౌట్స్ దగ్గర నుంచి, people are I feel youngsters are also very intelligent today. When I'm called, ఇందాక Midhula చెప్పినట్టు, when we are called as speakers and we have to address a young crowd, ఒక యంగ్ క్రౌడ్ని నేను అడ్రస్ చేస్తుంటే I assume they are all smarter than me. For any field, whether you want to be a successful doctor, lawyer, businesswoman or a performing artist, మన 24 అవర్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము is ultimately that's where you crack the code. I know a lot of educated people who are just saying today that ఈ year I'll just take a break and focus only on childcare. వేరేవి చేయలేక కాదు, it's a choice they make. So making a choice is also empowerment. And do you bring down somebody for making choices? No, you don't. For example, మన పిల్లలు పడుకున్న టైంలో మనం అదే టైంలో ఒక పార్టీ అటెండ్ చేస్తున్నాం అనుకోండి, and we have put them to sleep, we have done everything for them and we have stepped out. It is very likely that ఒక సెంట్ ఆఫ్ ఆంటీస్ కూర్చుంటే, తీసేదా పిల్లల్ని, ఎక్కడున్నారు పిల్లలు, పాకెట్లో అయితే లేరా ఆంటీ, ఇంట్లో ఉన్నారు. సో వై ఆర్ యూ అంత ఏంటి అక్కడ డ్రామా, భద్రంగానే పెట్టొచ్చు, ఎక్కడ వదిలేసి. సో I think the trust you show in women is very important. But don't you think this whole superwoman tag is really Extremely a pressurizing. burden? And I remember my grandmother used to tell me, ఎందుకు ఆడవాళ్ళు బయటికి వెళ్తేనే గొప్పనా? She has raised the most successful kids today. All her 5 kids are most successful people. And she's not even educated. Her support to my grandfather gani, family gani, relatives gani, the kind of, she says that నేను ఎక్కడే ఉద్యోగానికి వెళ్ళలేదే, నేను నా పిల్లల్ని బాగానే పెంచుకున్నా, పిల్లల్ని పెంచుకోవడం పని కాదా? ఇట్స్ సో ఫుల్ టైమ్ జాబ్ అండి అది, ఫుల్ టైమ్ జాబ్. ట్వైస్ యాక్చువల్లీ ఇలాగే ఒక విమెన్స్ డే కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటే ఒక ఫ్యూ ఇయర్స్ అగో ఒక పెద్ద ఆవిడ కూర్చున్నారు, అండ్ షీ హ్యాడ్ వర్క్డ్ యాజ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. రిటైర్ అయిపోయి అందరూ స్పీకర్స్ మాట్లాడుతుంటే షీఈస్ జస్ట్ అబ్జర్వింగ్. నేను వెళ్ళి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై ఓల్డర్ పీపుల్. షీ సెడ్, Ashrita, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అట్లీస్ట్ 1 person టు టెల్ మీ హూస్ ద రియల్ హీరో ఆఫ్ ఇండియా. అందరు వచ్చి వెళ్ళి, మ్యామ్ హూస్ ద రియల్ హీరో ఆఫ్ ఇండియా, నేను సోల్జర్స్ నుంచి మొదలు పెట్టాను. షీ సెడ్, నో, ద హౌస్ వైఫ్, ద హోమ్ మేకర్ ఇస్ ద రియల్ హీరో ఆఫ్ ఇండియా. వాళ్ళ ఇంట్లో ఉండి బాక్సులు కట్టి ఇల్లంతా చూసుకొని, where will the husband and children go out and achieve their dreams? And I would want to add, please don't take the burden. Some people who want to just, plan their life, ఏదో సాధించేయాలి. There are people, who want to just live that life of being a mother or being a housewife. Please enjoy it. I mean, Whatever is the choice, it should be respected and encouraged. Like Ashu said, making a choice by itself is empowering, and so మనం ఒక
set of women అనుకుంటున్నామండి. Now think about women that don't have the choice to make. These are completely unrecognized working women in many fields. వాళ్ళు వెళ్ళి కోట్లు వేసుకోకపోవచ్చు, వాళ్ళ పేర్లు కనిపించకపోవచ్చు, కానీ బికాస్ ఆఫ్ దేర్ హోమ్స్ అదర్ విమెన్ ఆర్ ఆల్సో ఏబుల్ టు స్టెప్ అవుట్. These women are around us. You have women around like that in your house, in my house. మనం కళ్ళెదరి చూడాలంతే the hard work they are doing. Now coming to Vyshnavi, విమెన్ ప్రొటెక్షన్ లాస్ అసలు వాళ్ళకి ఏంటేంటి అన్నది కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అవేర్, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు వాట్ ఆర్ దోస్ అంటే కొన్ని ఇంపార్టెంట్ లీగల్ లాస్ విచ్ ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్కి తెలియాలి అన్న లాస్ ఏమైనా ఉన్నాయా? It's a very, very in-depth subject, but I'll just give you some brief points. See, first thing, మన రైట్స్ ఏంటో మనం తెలుసుకుంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. లెట్ ఇట్ బి అ హౌస్ వైఫ్, లెట్ ఇట్ బి అ వర్కింగ్ ఉమెన్. ఆ సెన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉంటే మనం వీ కెన్ గో అహెడ్ విత్ కాన్ఫిడెన్స్. బేసిక్లీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్, వై యూ నీడ్ రైట్స్ అనేది. ఈ అవేర్నెస్ కోసం some acts like POSH Act అని ఒకటి ఉంటుంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ against sexual harassment at workplaces. The laws have become very serious, and you have so many acts that the government is making the initiatives. We as women are not aware of it. For that matter, domestic violence avaniyandi. Domestic violence acts are so strict that how many of us know that every district has an officer who you can go and complain to when there's a small domestic. So law is on our side, and most women Absolutely, still don't know. They don't know that. In fact, మన దేశంలో ఆఫ్టర్ నిర్భయ అవనియండి, చాలా ప్రొటెక్టివ్ లాస్ హ్యావ్ కమ్ అప్. ఇన్ఫ్యాక్ట్ ద కాన్స్టిట్యూషన్ అండర్ 15(3) article says that the government the state has to make provisions for the protection and empowerment of the women. But could you say the laws are there, but in terms of justice, because justice is so delayed. ఇప్పుడు ఎన్ని కేసులు అంటే ఓపెన్ 7 years. Exactly why the Supreme Court has also very actively కొన్ని సీరియస్ డెసిషన్స్ తీసుకొని స్టఫ్ లైక్ ఎస్పెషలీ ఏదైనా రేప్ కేస్ అయినా ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ని దే టేకప్ ఇన్ 6 months ఈవెన్ ఇఫ్ ద కేస్ ఇస్ నాట్ రెడీ. డే-టు-డే డొమెస్టిక్ వైలెన్స్, ఐ నో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ అంటే సోషియో ఎకనామికలీ కూడా బాగున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, దే ఆర్ నాట్ టెల్లింగ్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ టు యాక్చువల్లీ గో అండ్ టాక్. మైండ్ సెట్ అండి, మన లాట్ ఆఫ్ మూవీస్ ఆల్సో హ్యావ్ కమ్ దీస్ డేస్ అలా ఆన్ కాదు, డొమెస్టిక్ ఇంట్లో కూడా విమెన్ అండ్ గర్ల్స్ ఆర్ బ్రాట్ అప్ బీయింగ్ టోల్డ్ అడ్జస్ట్ అవ్వాలి, సర్దుకుపో, దట్ ఈస్ ద రైట్ వర్డ్, సర్దుకుపోవాలి. I personally have a friend, మా ఆయన తక్కువే కొడతాడు అనేది. I was like, that was something that I never heard in my life. Talking at our generation, nakidi. And this is a person I met, probably when I was 30. And then she was saying, మా ఆయన వాళ్ళైతే ఇంకా అలా కొడతారు. I was like, what's wrong with you? మన షో ద్వారా, ఈ ఎపిసోడ్ ద్వారా అట్లీస్ట్ ఐ వాంట్ దిస్ టు బీ కన్వేడ్ దట్ it is not their fault, right? So first of all, what is stopping them? ఇప్పుడు మనం దీన్ని బయటికి చెప్తే ఏమవుతుంది? ఎందుకు పేరెంట్స్ అది ఇవ్వట్లేదా కాన్ఫిడెన్స్? పెళ్ళైన తర్వాత మా బాధ్యత కాదు అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి? నేను చెప్తానండి, ఇప్పుడు పేరెంట్స్ పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ పేరెంట్స్. ఎవరైనా విమెన్ వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందంటే ఫస్ట్ ఇదేదో చేసి ఉంటుందిలే, ఇది మొన్న అలా చెప్పకుండా బయటకు వెళ్ళిందంట, వెళ్ళి అక్కడ we always find excuses first ani, and we always find excuses to first blame the women. And I'm sorry to say this, అది విమెనే చేస్తారు. మెన్ వచ్చి విమెన్ అంటాం కాదు, పక్కన విమెన్ అంతా నువ్వేం చేసావు, ఒక మాట అంటే సర్దుకుపోవా, భర్త నాకు. సో విమెనే దే పుట్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ సేయింగ్ దట్ మా అప్పుడైతే ఇంకా అలా చేసేవాళ్ళు, మీకు ఇప్పుడు దీనికే మీరు సర్దుకోవట్లేదు. దట్స్ వై ద సొల్యూషన్ ఇస్, అట్లీస్ట్ మన జనరేషన్ మన ఆడపిల్లల్ని పెంచేటప్పుడు చాలా వాళ్ళని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, అరే ఇలాంటివి ఏమైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే పక్కన అమ్మా నాన్న మీద కాన్ఫిడెన్స్, మాకు చెప్పండి నాన్న మేము చూసుకుంటామని ఆ ధైర్యము, నీకు నీ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఎర్లియర్ జనరేషన్ ఆల్సో వేర్ హోమ్ మేకర్స్, ఒక అమ్మకి ఈ స్థాయి ఇచ్చిన వాళ్ళు అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు హూ సెలబ్రేటెడ్. ఐ నో అమ్మమ్మ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద ఫ్యామిలీ లైక్ ఎనీథింగ్, రైట్? సో అండ్ యూ యూజువలీ సీ అండి ఫ్యామిలీస్ దట్ పుట్ a mother figure on a pedestal
flourish. They flourish because they see a woman there. The son grows up seeing the woman there. The father teaches the son to see the woman there. The son attracts a partner whom he sees there. అది కంటిన్యూ అవుతుంది, అవి ఆ హీలింగ్ అయినా కంటిన్యూ అవుతుంది, ఆ ట్రామా అయినా కంటిన్యూ అవుతుంది. టోన్ చూడండి, ద వే అ మ్యాన్ టాక్స్ టు అ ఉమెన్, ద టోన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఐ ఫీల్ అండి. ఇన్ అ కమ్యూనికేషన్ రిలేషన్షిప్లో చూసుకుంటే అది అక్కడ పెట్టు ఈజ్ డిఫరెంట్, అది కొంచెం అక్కడ పెట్టవా ఈజ్ డిఫరెంట్. సో వెన్ అ చైల్డ్ ఈజ్ కాన్స్టెంట్లీ వాచింగ్ ద ఫాదర్ టాక్ టు ద మదర్ ఇన్ అ డిస్రెస్పెక్ట్ఫుల్ వే, తెలియకుండానే ద చైల్డ్ ఈజ్ లెర్నింగ్ టు డిస్రెస్పెక్ట్ విమెన్. విమెన్స్ డే కాబట్టి హూ వాంట్ టు బికమ్ ప్లేబ్యాక్ ఆర్ అ సింగర్. అండ్ ఈ కాలంలో మోస్ట్లీ పీపుల్ ఆర్ నాట్ వెరీ దే వర్ క్వైట్ లేజీ టు లెర్న్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇప్పుడు వెంటనే సినిమా పాటలు నేర్చేసుకోవాలి, పాడేయాలి, ఆర్ దే వాంట్ టు డూ లాట్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్. సో అలాంటి వాళ్ళకి హౌ ఇంపార్టెంట్ ఈజ్ అవర్ కర్ణాటిక్ రూట్స్? అలా ఏం చెప్పను, కానీ కర్ణాటిక్ అయినా, హిందుస్థానీ అయినా, వెస్టర్న్ క్లాసికల్ అయినా, లేకపోతే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అదర్ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ క్లాసికల్ అయినా, ఏదైనా ఇన్ డెప్త్ నేర్చుకుని ఫౌండేషన్ సరిగ్గా ఉంటే ఏదన్నా పాడగలరు. లైక్ ఆ క్లాసికల్ని డిజైన్ చేసిన విధానమే ఏంటంటే మనకి ఫౌండేషన్ కానీ, మన శృతి కానీ, మనదంతా ఇప్పుడు శ్రేయా ఘోషాల్ గారు ఉన్నారు, ఆవిడ హిందుస్థానీ నేర్చుకున్నారు, కానీ మన పాటలు బాగానే పాడుతున్నారు. బాలు గారు ఉన్నారు, మన క్లాసికల్ నేర్చుకున్నారు, హిందీలో కూడా బాగా పాడారు. సో ఏదన్నా మనం నేర్చుకున్నది సాలిడ్గా, లైక్ మీకు ఎలా చెప్పాలి, మీకు ఇంటర్లో బైపీసీ తీసుకోకుండా ఎలా అయితే డైరెక్ట్ డాక్టర్ చదవలేరో అలా ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు చాలా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఫౌండేషన్ తీసుకోకుండా డైరెక్ట్ ఎంఏ మ్యూజిక్ చేసేద్దాం అనుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే కొంచెం కష్టపడుతూ ఉంటారు చాలామంది. సో నా కమింగ్ ఇప్పుడు ఒక ఫన్ సెగ్మెంట్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్స్. After an intense rounds of discussions. I think ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ myriad of emotions. సో ఫర్ మిథుల, Oh my God. ఒక స్టార్టప్ ఐడియా మీరు ముందు ఆలోచించుంటే బాగుండేది, విచ్ ఇస్ అ సక్సెస్ఫుల్ థింగ్ రైట్ నౌ. Nika. ఓ వావ్. ఒక బిజినెస్ మిస్టేక్ ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్ అవాయిడ్ చేయవలసింది. Financial indiscipline. ఏది కష్టం, బిజినెస్ లాంచ్ చేయడమా, సస్టైన్ చేయడమా? Sustain చేయడం. ఆర్ యు అ మార్నింగ్ పర్సన్ ఆర్ అ నైట్ ఔల్? Depends on the day. మీ బ్యాగ్లో ఎప్పుడు ఉండే ఒక ఇంపార్టెంట్ వస్తువు? Purse. I mean with my cards, the purse. మీరు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్ని డిన్నర్కి తీసుకొని వెళ్ళొచ్చు అంటే అది ఎవరు అవుతారు? Sarah Blakely. ఓకే, వెన్ యూ హ్యావ్ అ ఫ్రీ ఈవినింగ్, డూ యూ డేట్ నైట్ విత్ హస్బెండా, మూవీ నైట్ విత్ కిడ్సా? Date night with husband. Kids is not free day. Free evening. I know. సో ఇప్పటికిప్పుడు మీరు ఒక వెకేషన్కి వెళ్ళొచ్చు అంటే అది ఎక్కడికి వెళ్తారు? Switzerland or Himalayas. ఓ వావ్, దట్స్ వెరీ క్విక్. సో వైష్ణవి, ఒక న్యూ లా మీరు ఇంట్రడ్యూస్ చేయగలిగితే అది ఏమవుతుంది? డెఫినెట్లీ ఈ ఆన్లైన్ సెన్సర్షిప్ లాస్. ఒక కామన్ అపోహ లాయర్స్ అంటే జనాలకి, మూవీస్లో చాలా బ్యాడ్గా చూపిస్తారండి, చాలా గ్రీడీగా ఉన్నారు అని చూపిస్తారు, బట్ దే ఆర్ నాట్ లైక్ దట్. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక సూపర్ పవర్ ఉంటే వుడ్ యూ అందరూ మైండ్ని రీచ్ చేయాలనుకుంటారా, లేదంటే యూ వాంట్ టు బీ మాస్టర్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్? మాస్టర్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్. యూ గో నోవేర్ విత్ నోయింగ్ అదర్ పీపుల్స్ మైండ్. సో ఒక లా ప్రతి ఒక్క ఉమెన్కి తెలిసి ఉండాలి. ఐ వుడ్ సే ఇన్హెరిటెన్స్ గురించి and your protection, me law, everything. In fact, one must know, forget even if you're not a lawyer, you have to study about your rights. That's my thing. You have to be aware. సో మీరు టైం ట్రావెల్ చేసి ఒక హిస్టారికల్ ఫిగర్ని కలవాలంటే అది ఎవరు? I like Subhash Chandra Bose. I like I'm very patriotic, so I love all the freedom fighters. కలిస్తే ఏం చేస్తారు? I just want to take inspiration from such people. ఓకే, Their minds will be worth reading. Yeah, their minds for sure. సో బాగా టైరింగ్ డే తర్వాత ఎలా రిలాక్స్ అవుతారు? I would love to go on a long drive. Me and my husband take those long drives, elli coffee tagadam. That's simple, happy, simple thing. ఇప్పుడు సడన్గా యూ హ్యావ్ ఓన్లీ 10 minutes టు గెట్ రెడీ,
Do you want to have a perfect outfit or perfect hair? Neither. I'm fine. I'm fine with neither. I'll go. I just want to go. I don't care. ఒక్క హ్యాబిట్ మీరు వదిలించుకోవాలి మీలో అనుకున్న హ్యాబిట్ ఏమైనా ఉందా? I think conditioning andi mohamatam ane conditioning that I need to get over. Yes. ఓకే, సో వైష్ణవి వాజ్ ప్రిటీ గుడ్, ఐ గెస్. Yeah, wonderful. నాకు ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది, పర్ఫార్మెన్స్ ప్రెషర్లో ఉన్నాను ఇప్పుడు నేను. దిస్ ఇస్ టూ మచ్. యా. ఓకే, సో ఒక మూవీ క్యారెక్టర్ మీరు చేసుంటే బాగుండేది అనిపించిన రోల్ ఏమైనా ఉందా రీసెంట్ టైమ్స్? నాకు ఈ క్యారెక్టర్ వచ్చి ఉంటే బాగుండేది, ఐ వుడ్ హ్యావ్ డన్ బెటర్, ఆర్ Done better and all, we can't think like that. But I think every time I see Sai Pallavi do a dance based, I'm like, I would love something like that. Yeah, that girl is creating some history because she's brought back aesthetic choreography back to the screen అనిపిస్తుంది. కూత్ డాన్సే కాకుండా సాలిడ్ సీక్వెన్సెస్ మళ్ళీ మనం బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో చూసేవాళ్ళం, అది మళ్ళీ ఇట్స్ కమింగ్ బ్యాక్ థ్యాంక్స్ టు హర్. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ చేంజ్. నైస్. సో విచ్ ఇస్ డిఫికల్ట్, యాక్టింగ్, ఐ థింక్ యూ సెడ్ దిస్, యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరానా లేదా డాన్స్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్? I thought you were saying acting Ranu garu off camera. Sorry, yeah, what was it? పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ కష్టమా, యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరానా? At this point in my life, performing on stage, నాకు అదొక పెద్ద హర్క్యులియన్ టాస్క్ ఇప్పుడు. Yeah. ఓకే, ఒక డాన్స్ ఫామ్ యూ వాంట్ టు లెర్న్ అపార్ట్ ఫ్రమ్ భరతనాట్యం? మోహినియాట్టం. ఓ వావ్. మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా వన్ ఫనీ అండ్ మెమరబుల్ ఇన్సిడెంట్? ఫనీ కాదు, కూడా మెమరబుల్ కూడా కాదు, బట్ ఇన్ మలేషియా వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ నాకు మసిల్ క్రాంప్ వచ్చేసింది చేస్తూ. సో తిల్లానాలో, అండ్ ఐ హ్యాడ్ టు స్టాప్ ఇట్ మిడ్వే. అండ్ ఐ రిమెంబర్ ద మేనేజర్ సడన్గా ఎగ్జిట్ చేసి చేయలేను, దట్ పర్సన్ ఆర్గనైజర్ సెడ్, డోంట్ వరీ అమ్మా, టేక్ అన్ ఎనర్జీ డ్రింక్ అండ్ గెట్ బ్యాక్, ద షో మస్ట్ గో ఆన్. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఫర్ అ పర్ఫార్మర్. ఏదేమైనా ద షో మస్ట్ గో ఆన్, యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అండ్ శోభా నాయుడు గారు కూడా ఒకసారి ఫీవర్లో అలాగే బ్యాలే చేశారు. మమ్ముటి సార్ వైల్ యాత్ర షూట్ వాజ్ హ్యాపెనింగ్, మొత్తం అవుట్డోర్ సీక్వెన్స్, పొలిటికల్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత ఐ కమ్ టు నో హీ హ్యాస్ హై ఫీవర్, ఈజ్ ఫ్లయింగ్ ఆఫ్ టు కేరళ. నన్ ఆఫ్ us understood throughout the day. He was normal. So I always feel for a performer the show must go on. సో your go to guilty pleasure snack? Food. Food made with a good intention is prasadam. Yeah. సో టైం దొరికితే బింజ్ వాచ్ షో చూస్తారా, బుక్ రీడ్ చేస్తారా? I'll probably take a book. చాలా రోజుల నుంచి చదివి, so yeah. వన్ సాంగ్ విచ్ యూ కుడ్ డాన్స్ ఫర్ ఎవర్ ఆన్, యువర్ ఫేవరెట్ సాంగ్, ఎప్పుడు వేసినా డాన్స్ చేయాలి అనిపించే సాంగ్? ఓకే, మేబీ ఇప్పుడు కరెంట్లీ అది శ్రీదేవి గారి పాట ఫ్రమ్ ఇంగ్లీష్ నవరాయి మాజిలాడ్ ఈ మధ్య విన్నాను, సో నాకు అదే గుర్తొస్తుంది ఇప్పుడు. యా, ఆర్ మేబీ మై సాంగ్ ఫ్రమ్ బాహుబలి. సో జస్ట్ కిడింగ్. యా. సో హౌ మెనీ టైమ్స్ యూ వుడ్ హావ్ పర్ఫార్మ్ ఫర్ దట్? ఎన్నిసార్లు చేసి ఉండొచ్చు బాహుబలి సాంగ్ మీద? couple of times, not more actually. I wish people asked for more, but 4 years lockdown లోనే సరిపోయింది. సో ఒక సెలబ్రిటీతో మీరు లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే హూ వుడ్ ఇట్ బి? Exchange you mean? వాళ్ళ లైఫ్ నేను లీడ్ For a day, yeah? డే One day CM లేకపోతే యువర్ విష్. oh, always somehow I was drawn to Aishwarya Rai's energy. ఎందుకో her energy, I feel she's very mysterious, so I want to decode that. సో ఇప్పుడు గీతా గారు, మీకు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓ మై గాడ్. ఓకే, సరే, ఫస్ట్ క్వశ్చన్ చాలా క్విక్గా ఆన్సర్ చేయాలి, అవన్నీ లేకుండా లేదా అయిపోయి స్పాంటేనియస్గా. ఓకే, సరే. ఒక సాంగ్ మీకు చాలా ఇష్టం కానీ మీకు సూట్ అవ్వదేమో అని అనిపించే సాంగ్ ఏమైనా ఉందా? నేను పాడిన దాంట్లోనా పాడని దాంట్లో? పాడని దాంట్లో. పాడని దాంట్లోనా? నేను పాడలేదు నాకు సూట్ అని పాటలు ఇప్పటివరకు ఒక్కటి కూడా. ఓకే, సరే, మెలడీస్ ఆర్ ఫాస్ట్ బీట్? డిపెండింగ్ ఆన్ ద మూడ్ యాక్చువల్లీ. మీ పర్సనల్ ఫేవరెట్? నా పర్సనల్ ఫేవరెట్ మార్నింగ్స్ అండ్ నైట్స్ మెలోడీస్, మిడ్ డేలో ఫాస్ట్ బీటా? ఓకే. వెన్ ఐ హ్యావ్ టు బి ఎనర్జెటిక్ అండ్ ఆల్. ఏదైనా సాంగ్ వింటే మీకు వస్తుంది ఎనర్జీ అలాగా? యా, కొన్ని పాటలకు వస్తుంది, డ్రైవ్ అప్పుడు వస్తుంది. ఓకే. డ్రైవ్. ఫేవరెట్ గో టు కంఫర్ట్ ఫుడ్? ఏ ఫుడ్ అయినా నేను బాగా తింటా. వెజిటేరియన్ ఫుడ్ ఐ ఎంజాయ్ ఫుడ్. ఓకే. మీకు మీ ఫన్నీ నిక్ నేమ్ ఏదైనా ఉందా? ఏం లేదు, మాధురి. మాధురి. ఇంట్లో వాళ్ళు మాధురి పిలుస్తారు,
బయట వాళ్ళు గీత. ఓకే. సో మీకు ఇష్టం ఏది ఇష్టం? హ్యూజ్ స్టేడియం లాంటి కాన్సర్టా లేదంటే స్మాల్ గ్యాదరింగ్లో కోజీ? మెలోడీస్ పాడినప్పుడు కోజీగా ఇష్టం. లైక్ యూనో అన్ని సాఫ్ట్ సాంగ్స్ పాడుతున్నాము, మంచి సాంగ్స్ పాడుతున్నామంటే లైక్ ఎలా మెలోడీస్ కాస్త లిరిక్స్ అన్నీ వినాలి, అలాంటి పాడినప్పుడు కోజీగా అలా ఇష్టం. హ్యూజ్ స్టేడియం క్రౌడ్ అవన్నీ ఉన్నప్పుడు ఫాస్ట్ నెంబర్స్ ఇష్టం. ఓకే. మనం కూడా గ్రూవ్ అవుతూ, అవును, గాలి వస్తుంది అనుకోండి మెలోడీస్ ఇష్టం. అలా డిపెండింగ్ ఆన్ మూడ్ అండ్ ద స్టేజ్ అండ్ ఆడియన్స్ బట్టి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మెలోడీస్ ఏంటంటే ల్యాగ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అప్పుడు కూడా మెలోడీలో కూడా ఒక రిథమ్ ఉన్న మెలోడీ తీసుకోవాలి. ఓకే. సో మీ ఫేవరెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? వయలిన్. వావ్, వచ్చా మీకు? రాదు. నేర్చుకోవాలని అనుకున్నారా? వాయిస్తే విండో ఇష్టం. ఓకే. స్పెషల్లీ ఒక 10 వైలెన్స్ కలిసి వాయిస్తుంటే ఇంకా ఇష్టం. సింఫనీ టైప్. ఓకే. మీరు ఈ మధ్య కాలంలో మార్నింగ్ లేచిన వెంటనే ఒక సాంగ్ పెట్టుకొని వింటున్నారు ఏదైనా? అలా ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందా? పిల్లల కోసం పెడుతున్నాము. డౌన్ డౌన్ డప్పా వింటున్నాం యాక్చువల్లీ. ఎక్కువ డౌన్ డౌన్ డప్పా పెట్టుకుని వింటున్నాం. సో ఎందుకు? అది స్కూల్ టైమా? ఎనర్జెటిక్ గా ఉంటుంది అది వింటే, అది మెస్మరైజింగ్ గా ఉంటుంది ఆ పాట. ద వే ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ అండ్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్. సో మీకు ఒక ఈవినింగ్ ఖాళీగా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం ఇష్టమా, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇష్టమా? నేను బయటకు కదిలే వరకు ఇంట్లో ఉండడం ఇష్టం, కదిలాక ఇంటికి రావడం ఇష్టం ఉండదు. అది నా ప్రాబ్లం. సో ఫస్ట్ మీకు కదిలే వరకు ఇంట్లోనే ఉందాం, ఇంట్లోనే వెళ్ళాడదాం అనిపిస్తుంది. బయటకు వచ్చాక మెల్లిగా వెళ్దాంలే ఇంటికి అనిపిస్తుంది. ఓకే. బయటే అలా తిరుగుదాం అనిపిస్తూ ఉంటుంది. సో అయిపోయింది మీ ర్యాపిడ్ ఫైర్. వెరీ గుడ్. విషెస్ అన్నీ ఉంటాయి కానీ ఉన్న దాంట్లో ఏదో ఒకటి అలా ఎంజాయ్. ప్రెజెంట్ మూమెంట్ బాగానే ఉందా? ఓకే, లెట్ us గో అహెడ్ అన్నట్ట. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి గో విత్ ద ఫ్లోనే. సో గీతా గారు, మీకు ఒక టాస్క్ అండి. ఇప్పటికిప్పుడు మీరు నందు గారికి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి, నేను నీకు ఒకటి చెప్పాలి, ఇప్పుడు ఇలా వచ్చాను కదా అని స్టార్ట్ చేసి, కానీ దానికన్నా ముందు నేనంటే నీకు ఎంత ఇష్టం అని అడగండి. హలో, ఇప్పుడు చెప్పు నాన్న. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేనంటే నీకెంత ఇష్టం? నవ్వుతావేంటి? నవ్వులోనే బోల్డ్ ఉన్నాయి. కొన్ని అందుకే మాటల్లో కాకుండా ఒక పాటతో డెడికేట్ చేయమనండి. పాటతో డెడికేట్ చేయాలంట. గుడ్ జాబ్. యా, గుడ్ జాబ్ సార్. ఎవరు హస్బెండ్ ఫాస్ట్ గా పికప్ చేస్తారో చూద్దాం ఫోన్ కాల్స్. ఓకే, నేను చేస్తా. క్వశ్చన్ ఏంటి? ఒకటి చెప్పాలి, వస్తుంటే ఏదో అయ్యింది అన్నట్టు మీరు బిల్డప్ ఇచ్చి ఫస్ట్ ఏదైనా పర్లే కదా నేనంటే ఎంత ఇష్టం అని అడగాలి. రోహిత్ ఆన్సర్డ్. రోహిత్, నేనంటే నీకు ఎంత ఇష్టం? చాలా. చాలా అంటే ఎంత ఇష్టం? ఎట్లా చెప్పాలి? ఒక లాయర్ ఫోన్ చేసి నేనంటే ఎంత ఎంత భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఎంతలో ఏమిస్తుందా అని భయం వేస్తుంది కదా. హీ స్మార్టర్ దెన్ మీ విషయాల్లో. ఆయన తరో బిజినెస్ ఉన్నాక ఆయన కూడా హాఫ్ లా వచ్చేసి ఉండాలి కదా. హాఫ్ కాదు, ఐల్ బి ఆస్కింగ్ హిమ్ డౌట్స్. ఓకే, బై. ఓకే, గుడ్. హలో. So, okay, so, okay, why don't you dedicate a song on how much you love me? అసలు యాక్చువల్లీ కానీ పెద్ద సాంగ్స్ గుర్తుండవు, పాటలు లిరిక్స్. పోనీ ఎంత ఇష్టం అడగమని. 10 years బ్యాక్ ఆన్ యువర్ నీ చెప్పినట్టు యు ఆర్ ఆన్ ద షో అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు హియర్ ఇట్ సిమ్స్. అసలు నీకు ఇష్టమా, ఎంత ఇష్టం, రోజు నన్ను బాగానే చూస్తున్నావా, ఆఫీస్లో టార్చర్ చేస్తున్నావా? తెలుసు కదా ఆన్సర్. మై హోస్ట్ జ్యోతి వాంట్స్ టు హియర్ యూ సే ఎంత ఇష్టం అనేది. చాలా ఇష్టం. అందరూ చాలా ఇష్టం. చాలా ఇష్టానికి దే సేయింగ్ దెర్ ఇస్ నో డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ చాలా ఇష్టం. ఆర్ యూ కెన్ సింగ్ అ సాంగ్. నాకు సింగింగ్ రాదు కానీ చాలా ఇష్టం. ఓకే, ఆల్ రైట్, లవ్ యూ, బై.
ఆశు ఇది కూడా ట్రై చేస్తున్నావు వంశీ. లైక్ యూ సెడ్, ఇంకా నాప్ నుంచి లేపితే ఎలా ఉంటుంది తెలుసు కదా. ఏంటి ఇప్పుడు చేసా దట్ విల్ కమ్. ఇప్పుడు నేను ఫస్టే చెప్పేస్తాను. ఓకే, హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ, ప్లీజ్ ఆన్సర్. డెడికేట్ సాంగ్. కాదు ఒక్క నిమిషం. ఇక్కడ ఐఎమ్ ఆన్ దిస్ షో అండ్ దిస్ ఇస్ అ పార్ట్. నేను చెప్పాను అప్పుడే వంశీ విల్ బీ టేకింగ్ అ నాప్ అని. బట్ ఎనీవే, నేనంటే నీకు ఎంత ఇష్టం? చెప్పు మళ్ళీ చెప్పు. కొంచెమేనా? యాజ్ ఆఫ్ నో అట. ఓకే మా నిద్రలో లేపినందుకు. గీతా మాధురి సింగ్ నిద్రలో లేపినందుక. 2 hours తర్వాత ఇంకొంచెం ఎక్కువ. 2 hours తర్వాత కొంచెం ఎక్కువ. That is Vamsi for you. You will never give a marketing person, never give a straightforward answer. అదిగో చెప్పినట్టు డే ప్రకారం టైం ప్రకారం ఇష్టాలా? ఇగో జ్యోతి has some question, Vamsi. డెడికేట్ a song no for Ashu. ఇప్పుడే మంచిగా తిని బిర్యానీ తిని పడుకున్నా. So you can't think of an answer, huh? సండే నాప్ ని డిస్టర్బ్ చేస్తున్నాం మనం. Dude, one song you can give me, dude. అది కూడా మనమే గుర్చేయాలా? కిసిక్కా. యా. కిస్. నువ్వు పడుకోవమ్ము. బాయ్. నువ్వు పడుకో. బాయ్. నేను సాయంత్రం కలుస్తా. హలో ఫల్లు, చెప్పు జ్యోతి. నీకు నేనంటే ఎంత ఇష్టం ఫల్లు? నువ్వంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం జ్యోతి. అదే ఎంత ఇష్టం అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా సరే నీ వీడియోలో చూస్తున్నా. ఓన్లీ నేను ఒక్కదాన్నేనా నువ్వు ఫాలో అవుతున్న వ్యక్తి? అంతే కదా. మరి లైక్స్ చేస్తున్నావా? షేర్, సబ్స్క్రైబ్? లైక్ షేర్ సబ్స్క్రైబ్ అది ఒకటే అయిపోయింది మనకి ఇప్పుడు. ఓకే సరే అయితే బాయ్. ఒక పాట డెడికేట్ చేయాలంట. అరే రే అరే రే మనసే జారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే. ఇది చాలే ఇంకా. ఓకే, మీ పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందని. గీతా గారు ఒక మంచి పాట. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనకి ఒక స్పెషల్ మదర్ అండ్ డాటర్ కాంబినేషన్ అండి వీళ్ళు. మిసెస్ రజనీ గారు, రజనీ యార్లగడ్డ గారు. షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ రజనీ సారీస్ విచ్ ఇస్ ఇన్ జూబ్లీ హిల్స్. సో వీళ్ళు 1991లో స్టార్ట్ చేశారు. ఆవిడ ఫర్ హర్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యాండ్లూమ్స్. సో నిఫ్ట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళ అమ్మాయి భువన మలినేని గారు కూడా ఆవిడతో జాయిన్ అయ్యి, సో వాళ్ళు ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ కింద అయ్యారు ఇప్పుడు. సో వీ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ సారీస్, సమ్మర్ ఎడిషన్ ఫర్ యూ గైస్ ఫ్రమ్ రజనీ సారీస్.